హ్యావ్యూర్స్. గురుపత్వంత్ సింగ్ పన్ను ఎవరితను? 6 ఫర్ జస్టిస్ అని చెప్పేసి ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి హెడ్ లాంటివాడు అనుకోవచ్చు. తర్వాత దేవేంద్రపాల్ భుల్లార్ అని చెప్పేసి 1993లో ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ 9 మంది మరణానికి కారణమయ్యాడు. ఎట్టకేలకు అతను పట్టుకున్నారు. 2001లో టాడా కోర్టు వచ్చేసి అతనికి మరణశిక్ష విధించింది. ఇక ఆ తర్వాత సుప్రీంకోర్టు వచ్చేసి అతనికి యావజ్జీవ శిక్షగా మార్చేశారు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్. మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. అతను మొన్నటి వరకు తిహార్ జైల్లో ఉన్నాడు. ఇప్పుడు పంజాబ్లోని అమృత్సర్ జైల్లో ఉన్నాడు. ఏదో హెల్త్ ఇష్యూస్ వల్ల సమయం అక్కడ మార్చారు. 2014 నుంచి ఇప్పటి వరకు దాదాపు $16 మిలియన్ ఈ అరవింద్ కేజ్రీవాల్ తీసుకున్నాడని ఈ గురుపత్వంత్ పన్ను మిగతా బ్యాచ్ అందరితో కలగలిపి ఎవరు ఖలిస్తానీ వేర్పాటు ఒక రకం టెర్రరిస్టులు మనకి. మొన్న రైతుల మేలు కోసం చేసిన చట్టాలను కూడా అవి నల్ల చట్టాలంటే హడావుడి చేసిన బ్యాచ్ కానీ, ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటనకు వచ్చినప్పుడు ఏకంగా రోడ్డు మీద అడ్డుకోవడం హడావుడి చేసిన వాళ్ళు కానీ, వెనకాల ఎవరున్నారు ఏంద్రని చూస్తే మొత్తం ఈ బ్యాచ్ ఖలిస్తానీ బ్యాచ్. ఇప్పుడు వీకే సక్సేనా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఏం చేశారు? ఎన్ఐఏ వాళ్ళకి ఒక లెటర్ మెన్షన్ చేస్తున్నాడు. అరవింద్ కేజ్రీవాల్ న్యూయార్క్ వెళ్ళినప్పుడు 2014లో అక్కడ రిచ్మండ్ హిల్ కావచ్చు, తర్వాత గురుద్వారా కావచ్చు, మరికొన్ని చోట్ల ఈ 6 ఫర్ జస్టిస్ నిషేధిత ఉగ్రవాద సంస్థ ఏదైతే ఉందో ఆ సభ్యులతో కలిసి ఈ దేవేంద్రపాల్ భుల్లార్ జైలు నుంచి విడుదలయ్యే విధంగా ఇతను సాయం చేస్తానని చెప్పి భారీ మొత్తంలో 133 కోట్లు 136 కోట్లు డబ్బు తీసుకున్నాడని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ గురుపత్వంత్ సింగ్ పన్ను కూడా క్లియర్గా అరవింద్ కేజ్రీవాల్కి వీళ్ళు ఎలా సాయం చేసింది, ఎంత వాళ్ళకి అమౌంట్ ఇచ్చింది ఏంటిది మొత్తం కూడా చెప్పున్నాడు. వీడియోలు కూడా బయట వైరల్ అవుతూ ఉన్నాయి. అండ్ గురుపత్వంత్ సింగ్ పన్ను వచ్చేసి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. సో ఇటువంటి మూమెంట్లో అరవింద్ కేజ్రీవాల్ ఆల్రెడీ మద్యం ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి జైల్లోనే ఉన్నాడు కదా. సో ఇప్పుడు విచారణ ప్రాపర్గా చేయండి. ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఏం చెప్తున్నారు ఈయన వీకే సక్సేనా? దేశ ద్రోహానికి సంబంధించి టెర్రరిస్టులతో కలగలిపి ఈ అరవింద్ కేజ్రీవాల్ ఏం చేశాడు, డబ్బు ఎందుకు తీసుకున్నాడు ఏంటి? దేవేంద్రపాల్ భుల్లార్ ఇప్పుడు వచ్చి అమృత్సర్ జైల్లో ఉన్నాడు. ఇతరుని వదిలిపెట్టాలని, క్షమాభిక్ష పెట్టాలని చెప్పేసి గతంలో ఒక అతను ఢిల్లీలోనే సమ్మె చేస్తూ ఉంటే, ఢిల్లీలో నిరసన తెలియజేస్తూ ఉంటే ఈ అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ఢిల్లీ రాష్ట్రపతికి లేఖ రాశామని చెప్పి అతని చేత నిరాహార దీక్ష విరమింపజేశారు. అసలు ఏం జరుగుతుంది? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ దేశ రాజధాని ఢిల్లీలో ఉంటూ టెర్రరిస్టులతో చేతులు కలిపి అదొక డబ్బులు తీసుకొని అసలు ఏం చేస్తున్నాడు ఈ మనిషి? ప్రాపర్ వేలో మీరు విచారణ చేయండి అని చెప్పేసి అన్నారు. సో ఎనీ టైం ఇక ఎన్ఐఏ దర్యాప్తు చేయడం మొదలెడతారు. ఇక ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ కేసులో వచ్చేసి ఆల్రెడీ కవిత ఉన్న జైల్లో, ఆమెనట ఇరికించారట. ఎవరు? కేసీఆర్ చెప్తున్నాడు. ఈయన్ని ఇరికిద్దాం చూసారంటే కుదరలేదట మోడీకి. పాపం ఉంది, టైం ఉంది, అన్నిటికీ ఉంది. సో వీడికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి విధానం కనుక చూస్తూ ఉంటే ఏ క్షణమైనా అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయక తప్పదు ఢిల్లీ ముఖ్యమంత్రిగా. అదేమంటే నేను సచ్చీలుణ్ణి, నేను శుద్ధపోసని, నేను తప్పు చేయలేదు, నేను జైలు నుంచే పరిపాలన చేస్తానని చెప్పేసి అంటూనే ఉన్నాడు. బట్ ఇన్ని రోజులు జైల్లో ఉండి కూడా ముఖ్యమంత్రి ఉన్నటువంటి కరెక్ట్ కాదు. అది వాళ్ళు ఆలోచించుకోవాలి. నెక్స్ట్ ఎన్ఐఏ దర్యాప్తు కనుక స్టార్ట్ అయితే ఏ మాత్రం లీడ్ పాయింట్ దొరికాయా ఇక అరవింద్ కేజ్రీవాల్ పైన అయిపోయినట్టే. కమింగ్ టు కవిత, నిన్న కూడా ఆమె కోర్టులో వచ్చేసి బెయిల్ రిజెక్ట్ చేసి సిబిఐ వాళ్ళు, ఈడీ వాళ్ళు చెప్పింది కదా ఏంటంటే ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ఆవేలోను అండ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించేసి మొత్తం కింగ్ పిన్గా మొత్తం ఈమెముంది అని అటు సిబిఐలు టీడీలు 2 కేసులకు సంబంధించి కూడా ఈమె బయటగా వెళ్తే కరెక్ట్ కాదు, లోపల ఉంచడం అని చెప్పేసి అన్నారు. ఇటు అరవింద్ కేజ్రీవాల్ ఎన్ఐఏ వాళ్ళు దర్యాప్తు చేస్తున్న మూమెంట్లో ఎక్కడన్నా ఏదన్నా లింకు డబ్బుకు సంబంధించి కవిత కనుక లింక్ ఉందా అని తేలితే మాత్రం ఇక బయట రావడం కష్టం. రేపు ఎన్నికలు అయిన తర్వాత ఐఎమ్ షూర్ లోక్సభకు సంబంధించి తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఇందులో నాకున్నట్టు అంచనా ప్రకారం ఈ మేడిగడ్డ కావచ్చు, నిరుద్యోగికి సంబంధించి కావచ్చు, ఢిల్లీ లిక్కర్ కేసు సంబంధించి కావచ్చు, అండ్ కేసీఆర్, హరీష్ వీళ్ళు మాట్లాడుతున్న మాట్లాడి చూస్తే కావచ్చు, వస్తే 1 సీటు, లేదంటే అది కూడా రాదు. ఇక కాంగ్రెస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్టుగా ఎంఐఎం లేదా బీజేపీని హైదరాబాద్ అనేది అది కూడా డౌట్. సో రిమైనింగ్ చూసినప్పుడు నాకు గట్టిగా అనిపిస్తుంది 10 అయితే ఎంపీ స్థానాలు ఖచ్చితంగా కాంగ్రెస్ అయితే గెలిచింది. రిమైనింగ్ 7లో
ఒకటి ఎంఐఎం, ఒకటి బీఆర్ఎస్ అనుకుంటే రిమైనింగ్ 5 వచ్చేసి బీజేపీ అనుకోవచ్చు. ఒకవేళ హైదరాబాద్లో కొడితే 6, ఒకవేళ బీఆర్ఎస్ ఒకటి కూడా ఓడిపోతే 7. దెన్ ఫస్ట్ ప్లేస్ కాంగ్రెస్, సెకండ్ ప్లేస్ వచ్చేసి బీజేపీ ఉంటుంది రేపు లోక్సభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రిజల్ట్ అని నాకు అనిపిస్తుంది. సో వీడియో మెయిన్ ఇంటెన్షన్ అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి గతంలో చాలామంది అడుగున్నారు, సందర్భం వచ్చినప్పుడు నేనే చెప్తానండి వీడియో అని చెప్పేసి అన్న. ఇదిగో ఇప్పుడు వీకే సక్సేనా ఎన్ఐఏ వాళ్ళకి చెప్పిన దాని ప్రకారం, గురుపత్తన్ సింగ్ పన్ను రిలీజ్ చేసిన వీడియోల ప్రకారం, గతంలో ఇదే అరవింద్ కేజ్రీవాల్ న్యూయార్క్ వెళ్ళినప్పుడు అక్కడ ఎవరెవరు కలిసాడు ఏంటంటే దాని ప్రకారం, అప్పుడు ఆయనకి ఎవరెవరు కలిసాడు ఏంటంటే ఆల్రెడీ కొంతమంది వీడియోలు ఫోటోలు బయట రిలీజ్ చేసిన ప్రకారం, ఇక్కడ వచ్చేసి దేవేంద్రపాల్ బుల్లార్కి సంబంధించేసి క్షమాభిక్ష పెట్టాలని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్రపతికి లేఖ రాసిన దాని ప్రకారం మొత్తం చూసుకుంటూ ఉన్నప్పుడు అరవింద్ కేజ్రీవాల్ అయితే టెర్రరిస్టులతో చేతులు కలిపడం అనేది ఇక్కడ అర్థమవుతూనే ఉంది. అఫీషియల్గా ఎన్ఐఏ వాళ్ళు దానిని ఖరారు చేయాల్సి ఉంది, ధృవీకరించాల్సి ఉంది.